హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు నిధులకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. సోమవారం మన సీఎం గారు అయితే విడుదల చేస్తా అన్నారు. అలాగే దీనికి సంబంధించి మన ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఈ నిధులను విడుదల చేయడానికైతే లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. ఇక్కడ మనము అప్డేట్లు చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని చెప్పేసి, అప్పటి వరకు రైతు భరోసాను ఆపివేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారును ఆదేశించింది. ఇదండి మెయిన్ రీజన్ మనకి. ఏదైతే మనకు రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులను అయితే స్టాప్ చేశారు. దీనికి కారణం వచ్చేసి మనకు ఎలక్షన్స్. 13వ తేదీన మనకు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు పోలింగ్ తేదీ ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే పెండింగ్లో ఉన్న రైతు బంధు కానీ అలాగే ఇతర పథకాలకు సంబంధించిన మనీ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో జమ చేయడానికైతే అర్హత అయితే ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఏవైతే పెండింగ్లో ఉన్న ఏవైతే పథకాలకు సంబంధించిన ప్రాసెస్ కూడా కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులు అయితే స్టాప్ చేశారండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే సోమవారం నిధులను విడుదల చేస్తారు అని చెప్పేసి కూడా ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే రైతు బంధు కోసం అలాగే రైతు భరోసా నిధుల సమస్య ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తప్పకుండా ఈ అప్డేట్ని వాడుకలో షేర్ చేయండి. అలాగే ఎన్నికల కోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్నికల ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఖాతాలో జమ చేస్తారని చెప్పేసి కూడా అప్డేట్ ద్వారా చెప్తున్నారండి. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.